సేమ్ జెండర్ వెడ్డింగ్స్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఇది. చాలా దేశాల్లో ఇది లీగల్, కానీ మన దేశంలో దీనికి చట్టం లేదు. మన దేశంలో ఎందుకని ఇది చట్టవిరుద్ధం? అసలు సుప్రీంకోర్టు ఏం చెప్తోంది? స్వలింగ సంపర్కుల వాదన ఏంటి? వాళ్ళు కోరుకుంటున్నది ఏంటి? సేమ్ జెండర్ వెడ్డింగ్స్ అంటే అబ్బాయి పెళ్లి చేసుకోవడం లేదా అమ్మాయి మ్యారేజ్ చేసుకోవడం. ఈ మధ్యకాలంలో ఇది ట్రెండ్ బాగా కనపడుతుంది. అందుకే చాలా దేశాల్లో వీటికి చట్టబద్ధత కల్పించారు. అనేక దేశాల్లో ఈ తరహా పెళ్లిళ్ళు కుప్పలుగా జరుగుతున్నాయి. మన దేశంలో వీటికి చట్టం లేదు, అంతేగాని ఇలాంటి రిలేషన్స్ అనేకం ఉన్నాయి. యూరోప్ కంట్రీస్తో పాటు అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో ఇవి లీగల్. వీటికంటూ ఒక చట్టం కూడా ఉంది, పెళ్లిళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు. మన దేశంలో కూడా వీటిని చట్టం చేయాలని చాలామంది సుప్రీంకోర్టుకి ఎక్కారు. ఈ వివాహాలను చట్టబద్ధం చేయాలని కోరుతూ 21 పిటిషన్లు దాఖలు చేశాయి. పిల్లల్ని దత్తత తీసుకోవడం, పిల్లల తల్లిదండ్రులుగా పేర్లు నమోదు చేసుకోవడం, వారసత్వ ప్రయోజనాలు వంటి పలు అంశాలపై హక్కు కల్పించాలని పిటిషన్లు వేశారు. వీటిపై గతేడాది అక్టోబర్లో సుప్రీంకోర్టు విచారించి తీర్పు చెప్పింది. గే వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని చెప్పింది. ఎందుకంటే అది చట్టానికి సంబంధించిన విషయం. ఆ చట్టాలు చేయాలంటే చట్టసభల్లో బిల్లులు పాస్ కావాలి, చట్టసభల్లో చట్టాలు అవుతాయి. సో ఆ చట్టాలు తాము చేయలేమని, అందులో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చేసింది. కోర్టు చట్టాల సంగతి ఎలా ఉన్నా వెస్ట్రన్ కంట్రీస్లో లాగా మన దేశంలో ఈ కల్చర్ పాపులర్ అవుతుంది. అంతెందుకు, ఈ మధ్య ఓపెన్గానే ఎల్జీబీటీకి గ్రూపులు ఏర్పడ్డాయి. పార్టీలు వగైరా హ్యాపెనింగ్స్లో హల్చల్ చేస్తూ ఉన్నారు, చిల్ అవుతూ ఉన్నారు. మరోవైపు తమ హక్కుల కోసం కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. అందుకే మళ్ళీ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. పార్లమెంటుకు వెళ్తుందనుకున్న బాల్ మళ్ళీ వచ్చి సుప్రీంకోర్టులో పడింది. తీర్పును మళ్ళీ ఒకసారి చూడాలని పిటిషన్లు వేశారు. దీంతో ఈ నెల 10న సుప్రీంకోర్టు ఏం చెబుతుందనే దానిపై ఉత్కంఠగా మారింది. ఒకవేళ కోర్టు వీరికి అనుగుణంగా జడ్జిమెంట్ ఇస్తే వీళ్ళ కమ్యూనిటీ ఫుల్ హ్యాపీ. ఇన్నాళ్ళు గుట్టు చప్పుడు చేయకుండా చేసుకున్నటువంటి పెళ్లిళ్ళు ఇకపై బహిరంగంగా నడుస్తాయి. చూడాలి వీరి పోరాటానికి ఎండ్ కార్డ్ ఎక్కడ పడుతుందో. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.